హలో అండి, నేను మీ హరితామోహన్. ఇవాటి మన రెసిపీ వచ్చేసి కేవలం చపాతీ, రోటీ, పుల్కాకి మాత్రమే సరిపోయే మిక్స్డ్ మీల్ మేకర్ గ్రేవీ. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే టేస్టీ ట్రీట్స్. ముందుగా నేను ఇక్కడ 1 కప్ బఠానీని ఓవర్ నైట్ నానబెట్టుకొని, అంటే ఆల్మోస్ట్ 12 to 14 అవర్స్ నానిపోయాయి. వీటిని క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ వేసి లో ఫ్లేమ్ లో 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ కి ఇలా కరెక్ట్ గా ఉడుకుతాయి. ఇవి మరీ గట్టిగా ఉడకకూడదు, అలా అని మరీ బక్కగా ఉండకూడదు. ఇక్కడ చూసారు కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇందులోనే ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని 5 మినిట్స్ తర్వాత ఈ వాటర్ మొత్తం తీసేస్తే సాల్ట్ ఈ బఠానీ మొత్తానికి కరెక్ట్ గా సరిపోతుంది. ఈ బఠానీని కాసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్ లో 1 ఇంచ్ అల్లం ముక్కలు, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 10 జీడిపప్పులు, 7 బాదం పప్పులు, 1 వెల్లుల్లి, కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసి లైట్ గా వాటర్ వేసుకొని వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టి ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సాయమినపప్పు, 2 రెమ్మల కరివేపాకు వేసి వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసి ఇలా స్లైసెస్ గా కట్ చేసిన 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఉడికించిన బఠానీ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని ఇలా కొంచెం పెద్ద సైజు క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా వేసుకొని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వీటిని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మగ్గించుకోవాలి. అప్పుడే వేసిన అన్ని వెజిటేబుల్స్ ఈక్వల్ గా ఫ్రై అవుతాయి. 5 నిమిషాల తర్వాత 3 టొమాటోస్ ని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇక్కడ నేను చేస్తుంది మిక్స్డ్ గ్రేవీ కదా, కాబట్టి పెద్ద సైజు ముక్కలుగా వేస్తేనే కర్రీ టేస్ట్ సూపర్ గా ఉంటుంది. అలాగే తినేటప్పుడు ఆ ముక్కలు పంటి కింద పడి తింటుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని అన్ని ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకొని, మరి ఇవన్నీ వేగాలి కదా, కాబట్టి కాసేపు ఇలా మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ తర్వాత టొమాటో ముక్కలు కూడా లైట్ గా మెత్తబడుతున్నాయి కదా. ఇప్పుడు 1 కప్ మీల్ మేకర్ వేస్తున్నాను. ఇవి నేను ఆల్రెడీ బాగా మరిగించిన నీళ్ళల్లో 2 నిమిషాలు ఉంచి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని 2 స్పూన్లు కారం కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మరి కాసేపు మూత పెట్టుకుందాం. ఇక్కడైతే ఆలు 50% మగ్గిపోయింది. ఇప్పుడైతే ఇవన్నీ మునిగేలాగా కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కూడా ఫైనల్ గా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పుదీనా వేసి అసలు ఏం డిస్టర్బ్ చేయకుండా కాసేపు మూత పెట్టుకోవాలి. దీనివల్ల పుదీనా ఫ్లేవర్ యాడ్ అయ్యి గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే కర్రీ ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇలా ఉడుకుతున్నప్పుడే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి ఈ మసాలాలు అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ కాసేపు ఇలా మూత పెట్టుకుంటే మసాలా ఫ్లేవర్స్ తో కలిసి కర్రీ చక్కగా ఉడుకుతుంది. ఇలా మొత్తం ఉడుకుతున్నప్పుడే ఉప్పు కారం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇలాగే కలపకుండా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వేసిన స్పైసెస్ అన్నిటితో కలిసి అదిరిపోయే స్మెల్ తో కర్రీ అయితే చాలా బాగా ఉడుకుతుంది. చివరిగా 1 స్పూన్ కసూరి మేతి కూడా వేసి కలిపితే ఈ మిక్స్డ్ గ్రేవీకి అసలు సిసలైన టేస్ట్ వస్తుంది. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక మూత పెట్టుకొని మరో 10 నుండి 15 నిమిషాలు ఉడికిస్తే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత ఆయిల్ అయితే బాగా సెపరేట్ అయ్యి కర్రీ కూడా చిక్కగా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఈ కన్సిస్టెన్సీ దగ్గర స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత గ్రేవీ మరి కాస్త చిక్కబడి పర్ఫెక్ట్ టెక్స్చర్ తో మిక్స్డ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో.
ఈ కర్రీని ఎగ్జాక్ట్ గా ఇదే సింపుల్ టిప్స్ తో చేశారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ సింపుల్ గ్రేవీ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ సరికొత్త సింపుల్ గ్రేవీ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ లోపు మీకోసం ఇంకో రెసిపీని రెడీ చేస్తాను. అప్పటి వరకు బాయ్.